హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు సంవేద్ సాగాస్. బేసికలీ ఐఎమ్ అ ట్రావెలర్ అనమాట. ట్రావెలింగ్తో పాటు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కూడా చాలా ఇంట్రెస్ట్. సో నా లైఫ్లో నేను చేసిన ట్రావెల్ జర్నీస్ గురించి కానీ, లైఫ్లో నేర్చుకున్న విషయాల గురించి కానీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో చిన్న చిన్న టిప్స్ గురించి కానీ, అండ్ మనకి జనరల్గా జరిగే విశేషాలు కానీ, సెలబ్రేషన్స్ కానీ, వాటి మీద నా ఒపీనియన్ షేర్ చేసుకోవడానికి కానీ ఈ పాడ్కాస్ట్ ప్లాట్ఫామ్గా పెట్టుకున్నాను. సో హోప్ యూ ఎంజాయ్ మై పాడ్కాస్ట్. ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. పురాతన రాజున్నటి కాలంలో కానీ, ఇప్పటి ఆధునిక ప్రపంచంలో కానీ సైన్యాన్ని సంసిద్ధం చేయడానికి కొన్ని సంవత్సరాల శిక్షణ ఉంటుంది. అందరూ వివిధ రకాల నైపుణ్యాలలో యోగ్యత కలిగి ఉంటారు. యుద్ధం వచ్చినప్పుడు అందరూ చాలా ధైర్య సాహసాలతో తమ శత్రువుపై దాడి చేయగల సంపూర్ణ సామర్థ్యంతో ఉంటారు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా పోరాడే ప్రతిభ, ఆత్మవిశ్వాసం ఉంటుంది. వాళ్ళ దగ్గర శక్తివంతమైన ఆయుధాలు ఉంటాయి, బలమైన వ్యూహాలు ఉంటాయి, ఇంకా తెలివిగల మెదళ్ళు కూడా ఉంటాయి. ఇన్ని ఉన్నా వాళ్ళు రక్షక కవచాలను ధరించడం మాత్రం మానరు. అంతెందుకు, ఒక బాల్కి 10 షాట్స్ ఒకే టైంలో అనలైజ్ చేసి అందులో బెస్ట్ షాట్ని ఎగ్జిక్యూట్ చేయగల సామర్థ్యం ఉన్న సచిన్ టెండూల్కర్ కూడా గార్డ్ వేసుకోకుండా బ్యాటింగ్కి వెళ్ళాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఏ పని చేసేటప్పుడైనా అందులోని అడ్డంకులు ఏం వస్తాయో ముందే గమనించడం చాలా చాలా అవసరం. మనకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఎన్ని స్కిల్స్ ఉన్నా, ప్రాపర్ ఆర్మర్ ఆర్ గేర్ ఉంటే మనం గొప్ప కూలిపోయిన ప్రాణాలతో అయితే ఉంటాం, మళ్ళీ పోరాడే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైనా ఎక్కడైనా ఫైట్ చేయాలన్నా, వర్క్ చేయాలన్నా, అడ్వెంచర్ చేయాలన్నా మేక్ ష్యూర్ యు ఆర్ ప్రిపేర్డ్ ఎనఫ్ విత్ ప్రాపర్ సేఫ్టీ మెజర్స్. లాస్ట్ టైం హిమాలయన్ అడ్వెంచర్ తలుచుకుంటే నాకే చాలా ఆశ్చర్యం వేస్తుంది, అలా ఎలా వెళ్ళిపోయానో అని. అన్నీ బాగున్నాయి కాబట్టి నా పాడ్కాస్ట్ మీరు వింటున్నారు, లేకపోతే మీ ఎఫెక్షన్ మిస్ అయిపోయాను కదా. ఎలాగో సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి మళ్ళీ చెప్తున్నానండి, నా పాడ్కాస్ట్ వింటూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తూ, నాకు ఇన్స్టాగ్రామ్లోని, వాట్సాప్లోని టెక్స్ట్ చేసి ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ మనం టాపిక్లోకి వచ్చేద్దాం. మలబార్ కోస్ట్ డైరీస్ ఫస్ట్ ఎపిసోడ్ వినకపోయి ఉంటే ఒకసారి వినేసి వచ్చేయండి, బాగుంటుంది. అయితే లైఫ్లో కేవోస్ ఉంది కాబట్టి, కన్ఫ్యూషన్స్ ఉన్నాయి కాబట్టి ట్రావెల్ చేద్దామని అయితే డిసైడ్ అయిపోయాను. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, రాముడు వనవాసం వెళ్ళినా, పాండవులు అజ్ఞాతవాసంకి వెళ్ళినా అది శిక్ష కాదేమో, వారికి జీవితం ఇచ్చిన అవకాశమేమో అని. నేర్చుకోవడానికి, తమను తాము తెలుసుకోవడానికి, వాళ్ళ బలం ఏంతో వాళ్ళకి పరిచయం చేయడానికి, వాళ్ళని వారు మార్చుకోవడానికి దొరికిన వరంలాగా అనిపిస్తుంది. మరి అన్ని సంవత్సరాలు ట్రావెలింగ్ చేయడం అంటే మన వల్ల కాదు, మనకు సెట్ కూడా అవ్వదు. బట్ ఎప్పుడు వీలైతే అప్పుడు ట్రావెల్ అయితే చేస్తూ బాగుంటుంది కదా. నేను ఈసారి అయితే బైక్ మీద ట్రావెల్ చేద్దామని డిసైడ్ అయ్యా. ప్రతి బైకర్ కళ లేహ్ లదాఖ్ వెళ్ళాలని. నేను కూడా ఒక రోజు ఆ ట్రిప్కి అయితే వెళ్తా అండి. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి, కలిసి వెళ్ళిపోదాం. ఈసారి మాత్రం చెప్పానుగా, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు ఎక్స్ప్లోర్ చేద్దామని డిసైడ్ అయిపోయా. ఇందాక చెప్పానుగా, ఏ అడ్వెంచర్కి వెళ్ళినా కంపల్సరీ సేఫ్టీ మెజర్స్ అయితే తీసుకుని వెళ్ళాలి అని. మరి చెప్పినప్పుడు చేయాలి కదా. నా దగ్గర బైక్ అండ్ హాఫ్ హెల్మెట్ మాత్రమే ఉండేవి. ప్రయాణం కన్నా ముందు దానికి సంబంధించిన సాధనాలన్నీ సన్నద్ధం చేసుకునే సమయం ఆసన్నమైందన్నమాట. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్గా మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే రైడింగ్ జాకెట్. సన్ నుంచి, డస్ట్ నుంచి ప్రొటెక్ట్ చేయడమే కాకుండా షోల్డర్స్కి, ఎల్బోకి, బ్యాక్కి కూడా సపోర్ట్ ఉండేలాగా ఒక స్పెషల్ మెటీరియల్తో ఎన్హాన్స్ చేసి ఉంటుంది రైడింగ్ జాకెట్. చాలా చాలా సేఫ్ ఉంటాయి. ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు కొద్దో గొప్ప బైక్ అయితే రోడ్ మీద స్కిడ్ అవుతూ ఉంటుంది కదా, ఆ ఫ్రిక్షన్ వల్ల మనకి కొంచెం అబ్రేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది మన రైడింగ్ జాకెట్. ఈ రైడింగ్ జాకెట్స్ బేసికల్లీ స్టార్టింగ్ ప్రైస్ 3000 నుంచి 10 lakhs వరకు కూడా ఉంటాయి. మనం మన బడ్జెట్ని బట్టి చూస్ చేసుకోవచ్చు.
నేనైతే రాయల్ ఎన్ఫీల్డ్ జాకెట్ తీసుకున్నా. బేసికలీ కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్లో ఉండాలి అంటే రాయల్ ఎన్ఫీల్డ్ కానీ రైనాక్స్ జాకెట్స్ కానీ అయితే బాగుంటాయి అన్నమాట. మీరు ఎప్పుడైనా లాంగ్ రైడ్ వెళ్దామని డిసైడ్ అయితే ఐ వుడ్ రికమెండ్ బోత్ ఆఫ్ దెమ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ గేర్ ఏంటి అంటే హ్యాండ్ గ్లౌస్. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, డిఫరెంట్ మెటీరియల్స్ ఉంటాయి. బట్ మెయిన్గా సెగ్మెంటేషన్కి వస్తే షార్ట్ గ్లౌస్, సెమీ గాంట్లెట్ గ్లౌస్, ఇంకా గాంట్లెట్ గ్లౌస్. షార్ట్ గ్లౌస్ అంటే బేసికల్లీ ఫింగర్స్ అవి కవర్ అవ్వవు అనమాట, రిస్ట్ వరకు మాత్రమే ప్రొటెక్ట్ చేస్తాయి. సో వెంటిలేషన్ అయితే బాగుంటుంది, కానీ కంప్లీట్లీ సేఫ్ అని చెప్పలేం. డీసెంట్ ప్రొటెక్షన్ అయితే ఇస్తాయి. ఇకపోతే సెమీ గాంట్లెట్ గ్లౌస్ అంటే షార్ట్ గ్లౌస్కి గాంట్లెట్ గ్లౌస్కి మధ్యలో ఉంటాయి ప్రొటెక్షన్ విషయంలో. ఫింగర్స్తో పాటు హ్యాండ్ అంతా కవర్ చేస్తాయి. ఇంకా గాంట్లెట్ గ్లౌస్కి వస్తే హ్యాండ్తో పాటు రిస్ట్ కన్నా ఇంకా ఎక్స్టెండ్ అయ్యి కంప్లీట్ ప్రొటెక్షన్ ఉంటుందన్నమాట. సో ఈ మూడింట్లో సేఫ్టీ పెరిగే కొద్దీ కంఫర్ట్ తగ్గుతుందన్నమాట. సో ఇది నా లాంగెస్ట్ రైడ్ కాబట్టి నేను షార్ట్ గ్లౌస్ ఇంకా సెమీ గాంట్లెట్ గ్లౌస్ తీసుకున్నా. అంటే గాంట్లెట్ గ్లౌస్ వాడే అంత అలవాటు ఇంకా అవ్వలేదన్నమాట. వర్షంలో అయితే షార్ట్ గ్లౌస్ వాడచ్చు అండ్ నార్మల్గా అయితే సెమీ గాంట్లెట్ గ్లౌస్ వాడదాం అన్న ఆలోచన బేసికలీ. ఇంకా సేఫ్టీ విషయానికి వస్తే మనకి నీ గార్డ్స్ ఉంటాయి, అవి కూడా రైనాక్స్లో కూడా ఉంటాయి అండ్ నార్మల్ కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. అవి కూడా చాలా ఇంపార్టెంట్. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐ ఆల్వేస్ రికమెండ్ యూ టు హ్యావ్ షీల్డ్ ఫర్ యువర్ ఫేస్ ఆర్ ఎల్స్ మనకి హెల్మెట్ గాగుల్స్ వస్తాయి. సో హెల్మెట్ గాగుల్స్ పెట్టుకుంటే లైక్ ఇట్ కెన్ బీ అ ప్రొటెక్షన్ ఫ్రమ్ యూవీ రేస్ యాజ్ వెల్ యాజ్ మనకి విండ్ తాలూకా ఎఫెక్ట్ మన ఫేస్ మీద పడకుండా కవర్ చేస్తుంది అనమాట. సో ఇవన్నీ నేను నా ఈ జర్నీ కోసం అని చెప్పేసి ఐ ప్రొక్యూర్డ్ ఎవ్రీథింగ్ అనమాట. ఎందుకంటే ఐ షుడ్ బి రెడీ ఇనఫ్ టు ఫేస్ ఎవ్రీథింగ్ ఇన్ ఎనీ సిచ్యువేషన్. ఇంకా చాలా ప్రికాషన్స్ ఉన్నాయి రైడింగ్కి వెళ్ళే వాళ్ళకి అందరికీ. If you are really interested to go for a ride on a bike, you can actually text me on Instagram or WhatsApp. I can actually guide you, or else I can give you few suggestions which I have learned through my experiences. So ఇందులో మెయిన్ మోటో ఏంటి అంటే మనకి ఎంత ప్రాక్టీస్ ఉన్నా ఎంత స్కిల్ ఉన్నా when you are going on an adventure, it is always good to have that basic safety measures. ఇది నేను మళ్ళీ ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాను అంటే ఏదైనా ఇన్సిడెంట్ ఒక్కసారి జరిగిపోయాక అయ్యో అనే కన్నా మనం ముందే రెడీగా ప్రిపేర్డ్గా ఉంటే వీ కెన్ యాక్చువల్లీ బీ సేఫ్ ఓవర్ ద జర్నీ అనమాట. అందుకనే మీకు చెప్తున్నా అంతే. అంత ప్రిపేర్డ్గా ఉన్న నాకు కరెక్ట్గా నేను ఏ రోజైతే స్టార్ట్ అవుదాం అనుకున్నానో ఆ ముందు రోజే ఒక బీభత్సమైన ట్విస్ట్. అది ఏంటి, దాన్ని ఎలాగా ఓవర్కమ్ చేశాను అనేది నేను నెక్స్ట్ ఎపిసోడ్లో షేర్ చేసుకుంటా. అప్పటిదాకా సైనింగ్ ఆఫ్ సమ్వేర్. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కానీ ఫాలో అవ్వాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ @travelwithsamved అని ఉంటుంది. ఒక్కసారి ఫాలో అవ్వండి. లెట్స్ లివ్ లైఫ్ టుగెదర్. ఇంకొక చిన్న విషయం, మీరు ఒకవేళ ఈ పాడ్కాస్ట్ స్పాటిఫైలో కానీ